ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి 2024 సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు. అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం గూగే గో, సాసీసు, శేషో దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాన్ని చూసుకోవచ్చు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి 1వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఈ రాశికి చెందిన జాతకులు ఎటువంటి కాంప్రమైజ్కి కాకుండా మీరు ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా మీరు జాగ్రత్తగా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవటం అనేది తప్పనిసరి అవుతుందనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున అజీర్ణ సంబంధమైన సమస్యలు, అలాగే ఈ పిక్కలు కండరాలకు సంబంధించిన సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి విషయంలో ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ గొంతు, వెన్నుముక, మెడ, నరాలకు సంబంధించిన సమస్యలు కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు లేకపోలేదన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా, అంటే మీరు ఊహించని సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా మీ యొక్క సమయస్ఫూర్తితో, మీ యొక్క తెలివితేటలతో మీకు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా వాటి నుంచి ఎదురొడ్డి ఈది మీరు బయటపడే ప్రయత్నం చేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మీ కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన కూడా మీ దగ్గర వింతగా ఉంటుంది, విడ్డూరంగా ఉంటుంది. అందువల్ల వాళ్ళతో కూడా మీరు ఎంత సమయంలో పాటిస్తే ఎంత మంచిది, ఎంత ఓర్పుతో ఉంటే ఎంత మంచిది, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ కూడా మిత్రుల నుంచి సహాయ సహకారాలు వీళ్ళకి బాగా అందడం వల్ల చాలా వరకు సమస్య నుంచి వీళ్ళకు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున ఖచ్చితంగా మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా ఏదో ఒక రకమైన ఇబ్బందులు కలగటం, ఏదో ఒక రకమైన సమస్యలు రావటం, ఏదో విధంగా వాటికి కాలాతీతం జరగటం అనేది జరుగుతుంది. దానివల్ల మీరు కొంచెం మానసికంగా కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున మీకు ఇష్టం లేని కార్యాలు కూడా చేసే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల అయిష్టంగానే ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మానసికంగా మీరు కొంచెం ఆందోళన చెందటం వల్ల మీకు ఎంత ప్రతిభా సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా అవి వాటి నుంచి, అంటే ఆ ప్రతిభా సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని పరిపూర్ణంగా వినియోగించుకోలేకపోతున్నామన్న బాధ మిమ్మల్ని వెంటాడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మీరు ప్రతి విషయంలో కూడా మీరు చేపట్టిన కార్యక్రమాలు, మీ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి, మీ ఆశయాలు, మీ లక్ష్యాలు, అలాగే మీ యొక్క టార్గెట్స్, వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మీరు కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కష్టపడి పనిచేస్తే కనుక మీకు సత్ఫలితాలు వస్తాయి. కష్టపడి పని చేయకుండా ఎక్కువ ఫలితాలు రావాలి, మంచి ఫలితాలు అంటే మాత్రం ఈ రాశి వాడికి కుదరదన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల మీరు ఏ పని చేసినా కూడా దాన్ని చిత్తశుద్ధితో చేయండి, ఆత్మవిశ్వాసంతో చేయండి, ఆత్మబలంతో చేయండి. ఖచ్చితంగా అది సంపూర్ణ విజయాన్ని ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది.
ఎప్పుడైతే మీరు చిత్తశుద్ధి లేకుండా మీరు పనులు చేశారో అప్పుడే ఆ ఫలితాలు కూడా అంతంత మాత్రంగానే ఉండడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా చదువు మీద ధ్యాస అంతంత మాత్రంగానే ఉంటుంది. చదువు మీద ధ్యాస కుదరదు, ఏకాగ్రత కుదరదు. దానివల్ల ఏంటంటే వాళ్ళ యొక్క చదువుల్లో ఆశించిన ఫలితాలు పొందలేరన్న విషయాన్ని గమనించాలి. అలాగే వాళ్ళ యొక్క ప్రతిభా పాఠవాలు కూడా అంతంత మాత్రంగానే వెలుగులోకి వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళకి ఏకాగ్రత కుదరదు, అలాగే ఏకాగ్రత కుదరదు, కాన్సన్ట్రేషన్ చేయలేరు. దానివల్ల ఏంటంటే చదువులో కూడా ఇబ్బందులు, ప్రతిబంధకాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నర్స్ కూడా చదివినంత వరకు అణుకుగా ఓర్పు సహనాలతో ఉండటం మంచిది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నెగిటివ్ ఒపీనియన్తో మీరు ముందుకు వెళ్ళలేరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి చాలా వరకు మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా చాలా వరకు కూడా మీకు మీరు ఆశించిన మేర సత్ఫలితాలను ఇవ్వవన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజున దైనందిన జీవితం అంతా కూడా ప్రశాంతంగా ఉండటానికి, అలాగే ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా ప్రశాంతంగా ఉండటానికి మీరు ప్రయత్నం చేయాలి. దానికోసం యోగా, మెడిటేషన్ అనేది తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాలనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే సజ్జనంతకు బయటికి వెళ్ళినప్పుడు, దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు సజ్జనంత వరకు ఈ హోటల్ ఫుడ్ని మీరు అవాయిడ్ చేయండి. అలాగే హోటల్లో దొరికే భోజన పానీయాలను మీరు అవాయిడ్ చేయటం వల్ల చాలా వరకు అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి దుర్గా అమ్మవారి యొక్క నామస్మరణం చేయండి. అలాగే దుర్గా ఆపదుదార మంత్రం అనే ఉంటుంది. దాన్ని కనుక మీరు రెగ్యులర్గా పఠిస్తూ ఉంటే చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం దేవి గర్గమాల స్తోత్రంతో పాటు దుర్గామ్మవారి యొక్క ఆరాధన కూడా మీరు చేయటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.